పెద్ద ముఖ్యం కాదు, ప్రజలకు ఉపశమనం ముఖ్యం. సార్ ఏంటి తెలుగు రాష్ట్రాలకి సినీ నటులు విరాళాలు ఎలా చూడాలి? మంచిదండి, అది స్వాగతించాలి, హర్షించాలి. వాళ్ళందరూ సకాలంలో స్పందించడం, మానవతా దృష్టితో రావటం. ముందు నుంచి తెలుగు చిత్ర పరిశ్రమకు ఆ విధమైన వరవడి కూడా ఉంది. వెళ్ళి సహాయం చేయటము, వాళ్ళు కూడా విరాళాలు వసూలు చేసి అందించటము, రంగంలో ఉండటము. నేను నిన్న కూడా చెప్తున్నాను కదా, అప్పుడు నేను 2 బ్యాచ్లుగా వెళ్ళారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, దివిసీమ, ఉప్పెన వచ్చినప్పుడు ఒకవైపునేమో కృష్ణ, శోభన్ వీళ్ళందరూ సినిమా తారల సంఘం తరఫున వీళ్ళు, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మటుకు వాళ్ళిద్దరే ఒక బ్యాచ్గా వాళ్ళిద్దరు ఇలా అప్పుడు జోలీ పట్టుకుంటూ జోలి పట్టింది. అప్పుడే జోలి పట్టింది. సో 2 బ్యాచ్లుగా ఉన్నారు. ఆ బ్యాచ్ ఒక హోటల్లో, నటరాజ హోటల్లో. రెండో బ్యాచ్ వచ్చినప్పుడు అందరూ ముఖ్యమైన తారలు అందరూ దాంట్లో ఉన్నారు, ఇద్దరు టాప్ హీరోలు తప్ప. ఓకే. సో అప్పుడు చాలా కొంత చర్చ కూడా జరిగింది, అందరు కలిసి చర్చ. ఏదైతే సహాయం చేయడం అనేది ఇక్కడ ముఖ్యమైనది కదా. ఇప్పుడు మీరు చూస్తే కనుక ముందు జగన్ ₹1 కోటి ఇచ్చారు. అది ఎలా చేయాలో పార్టీ తరఫున చేస్తారనుకుంటారు ఎలాగో. తర్వాత పవన్ కళ్యాణ్ రాలేదు అది ఇది అన్నప్పుడు పవన్ స్వయంగా సమీక్ష జరిపి ₹1 కోటి విరాళం ప్రకటించడంతో పాటు ఏమేం జరుగుతుంది, నేను వస్తే కొంచెం ఇవన్నీ డిస్టర్బ్ అవుతాయి కాబట్టి నేను రావట్లేదు అనే ఒక వివరణ ఇస్తారు. ఇదే వివరణ ఇస్తారని అందరూ అనుకుంది, అది కూడా ఇచ్చారు. అది అయిపోయింది. ఇంకా ఆ తర్వాత వరుసగా జూనియర్ ఎన్టీఆర్ గురించి రాజకీయ అంశాలు అవి ఇవి వస్తున్న సమయంలో ఆయన చొరవ తీసుకొని ₹1 కోటి విరాళం ప్రకటించాడు. చొరవ తీసుకున్న దాంట్లో జూనియర్ ఎన్టీఆర్ ముందున్నారు. నారా లోకేష్ కూడా ఫోన్ చేసి ఆయనకు కృతజ్ఞతలు చెప్పాడని చెప్తున్నారు. తర్వాత మెగాస్టార్, ఇలా ఒక వరుస. ఐ థింక్ ప్రభాస్ ఇద్దరికి అక్కడ ఇక్కడ పోటీ ఇచ్చాడు. ఎలా బాహుబలి కదా, రాజుగారు పెద్ద బాహుబలి పాన్ ఇండియా, పాన్ వరల్డ్ కాబట్టి ఆయన భారీగా ఇచ్చారు. ఇప్పుడు ఒక్కరు కొంచెం ఎక్కువ తక్కువ కంపారిజన్ కంటే అందరూ ఒక ఇదే కోరుకుంటారు తెలుగు ప్రజలు. సహాయంగా జరగాలి, అందరూ ముందుకు రావాలి. స్తోమత ఉన్న వాళ్ళందరూ. భువనేశ్వరి కూడా, నారా భువనేశ్వరి వాళ్ళ హెరిటేజ్ సంస్థల తరఫున వాళ్ళు కూడా ₹2 కోట్లు 2 రాష్ట్రాలకు ఇవ్వడం అన్నది చాలా, ఇవన్నీ స్వాగతించదగినవి. ఈ సత్సాంప్రదాయాన్ని మనం అభినందించాలి. వీళ్ళందరూ కూడా ఈ దాతలుగా చేయూత ఇచ్చిన వీళ్ళందరూ కూడా అభినందనీయులు. సార్, నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పిన అంశం ఏదైతే ఇలా నేను బయటికి వస్తే వేరే రకంగా ఉంటుందేమో అన్నది, అందులో ఏమైనా నెగిటివ్గా తీసుకోవడానికి ఉందా, లేకపోతే ఆయన చెప్పిందా? నెగిటివ్ పాజిటివ్ కాదు కానండి. పవన్ కళ్యాణ్ కూడా ఖచ్చితంగా ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా 10 ఏళ్ల కిందట పవన్ కళ్యాణ్కు ఇప్పటికీ కొంత తేడా ఉంది కదా. హీ మోర్ ఆఫ్ ఏ పాలిటీషియన్. ఇప్పుడు నిజానికి ఆయన సినిమాలు కూడా 2 మధ్యలో వచ్చిన 2-3 సినిమాలు తప్ప, బ్రో ఒకటి, వకీల్ సాబ్ ఒకటి, భీమ్లా నాయక్ 3 కదా. 10 ఏళ్లలో ఒక 3 సినిమాలు, అంతకుముందు కొన్ని ఉంటాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ జనంలోకి కొంచెం రావటం అనేది తప్పకుండా ఉపయోగపడుతుంది. అయితే అది కీలకం కాదు, ఒక నాయకుడు వచ్చాడో లేదని. కానీ ఉప ముఖ్యమంత్రిగా ఆయనకున్న ప్రాధాన్యత దాన్ని బట్టి కోరుకుంటారు. రెండవది, ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ దాన్ని ఒక ప్రధాన అంశంగా చేసి పదే పవన్ కళ్యాణ్ రాలేదు అది ఇది అని అంటున్నప్పుడు అవకాశం లేకుండా చేయడం చాలా మంచిది. మన ప్రజలు మరీ అంత మూర్ఖులేం కాదండి. ఇది రాగానే తుఫాన్లో కూడా మీద పడిపోయి తుఫాన్ కార్యక్రమాలు జరగకుండా చేసేటంత పరిస్థితి. పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. మా పెళ్ళికి వచ్చినప్పుడు కూడా మామూలు వాళ్ళు చాలామంది చుట్టుముట్టారు. అది ఓకే. కానీ సహాయ కార్యక్రమాలు ఇలాంటి సందర్భాలు ఇప్పుడు కొంత రాజకీయాలు కూడా అలవాటు పడ్డారు కదా. మనం చూసాం కదా, పిఠాపురంలో చాలాసార్లు ఆయన ఈ పెన్షన్లు అవి పంపిణీ చేసినప్పుడు మామూలు రాజకీయ నాయకుడిలాగే ఉంది, కానీ సమస్య ఏం లేదు మరి. ఓకే. కాబట్టి బహుశా ఆ కోణంలో సమస్య ఉండకపోవచ్చేమో అని అనుకుంటున్నా. ఎందుకు రాలేదు, లేకపోతే ఇప్పుడైనా అది అందరికీ ఇంకా అదే కారణమైతే అందరికీ వర్తిస్తుంది కదా. ఏది అదే కారణమైతే మంత్రులు ఎవరైనా మరి వెళ్తే ఇది అవుతుంది. సూపర్ స్టార్ అనేది ఎక్కువ అదనంగా ఉన్నా మరి వస్తారేమో చూద్దాం. అసలు రాకుండా ఎందుకుంటారు. కానీ అది కీలకం కాదు. విరాళం ఇచ్చారు, కొంత సమీక్ష చేశారు, కొన్ని చర్యలు ప్రకటించారు. కాబట్టి దిద్దుబాటు అనే అనుకోవాలి. కొంచెం సరే, ఉప ముఖ్యమంత్రి కొంచెం చొరవ చూపి, అంటే 2 విషయాల్లో కూడా. ఇప్పుడు గుడ్ల వాళ్ళేరు అన్న దాని మీద అంతకుముందు మహిళల గురించి అంత మాట్లాడారు, ఎందుకు స్పందించలేదని ఒక విమర్శ వచ్చింది.
రెండోది ఇప్పుడు మీరు చూస్తే ఈరోజు గుడ్లవల్లేరులో ఒక పత్రికలో చదివాను నేను, పోలీసు అధికారులు అక్కడికి వెళ్ళి ఏం లేదు అంత అబద్ధం. అబద్ధం అని చెప్పడానికి ఎందుకు అంత హడావుడి పడాలని నాకు అర్థం కాని విషయం. ఓకే. ఇప్పుడు అన్ని చర్యలు తీసుకున్నాము, మేము కఠినంగా ఉంటాము అనే మీరు హెచ్చరిక చేయటము, అలర్ట్గా ఉంచడం చాలా ముఖ్యం. కానీ లేదు 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 దుష్ప్రచారం. ఎవరి మీద దుష్ప్రచారం? అమ్మాయిల మీద దుష్ప్రచారం చేస్తారు. దుష్ప్రచారం అనే దానికంటే అది దాన్ని చక్కదిద్దుతాము, అవకాశం ఇవ్వము అని చెప్పడం చాలా మంచిది. లెట్ ఇట్ బి ఎ వార్నింగ్ రాదర్ దాన్ క్లోజర్. ఓకే. అది ఎవరైనా సరే అది ఇలాంటి వాటికి మేము అవకాశం ఇవ్వము, ఇలాంటివి మేము అరికడతాము అంతవరకు చెప్తే చాలు కదా. పదే పదే రూల్ అవుట్ చేసేసేయటం అంటే ఎవరి కోసం రూల్ అవుట్ చేయాలి? ఇప్పుడు ఎవరేమి యాజమాన్యాన్ని బ్లేమ్ చేయలేదు, ఎవరేమో ఒక పార్టీని ఒక వర్గాన్ని బ్లేమ్ చేయలేదు. అటువంటిప్పుడు ఎందుకు అది దాని గురించి క్లోజ్ చేయడానికి హడావుడి పడ్డాము నాకు అర్థం కదా. అది ఒకటి మాత్రం అలర్ట్గా ఉండాలి. ఇంకా ఉంటాము, ఎక్కడ ఇలాంటి అవకాశం ఏమో. పోనీ ఇక్కడ ఏం జరగలేదనుకోండి, ఇంకొక చోట జరుగుతుంది అనుకోండి, అవును, ఒక హోటల్లో జరుగుతుంది అనుకోండి, జరిగింది కదా, మరి వాళ్ళు అలర్ట్గా ఉండాలి కదా, భయపడాలి కదా. కాబట్టి అంటే పవన్ కళ్యాణ్ మీద అది కూడా వచ్చింది. మహిళలు, వాలంటీర్లు రెస్పాండ్ అవుతున్నాడు కదా, ఆడపడుచులు అది ఇది కొంచెం జాగ్రత్త పడి ఉంటే బాగుండేది కదా అని. సరే, ఎప్పుడైనా ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వంలో ఉండగా విరాళాలు ఇవ్వడం చంద్రబాబు కూడా